మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అనివార్య కారణాల వల్ల 2-3 వారాల నుంచి దానియేలు గ్రంథం మీద ఉన్నటువంటి ధ్యానాలని నేను ప్రచురం చేయలేకపోయాను. మనం నా యొక్క అధ్యయనాల్లో దానియేలు గ్రంథం యొక్క మొదటి అధ్యాయం యొక్క అధ్యయనాలు ముగించడం జరిగింది. ఈ రోజున 2వ అధ్యాయం యొక్క మీద అధ్యయనాలు ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 13వ వచనం ఉన్నటువంటి భాగాలను మనం పరిశీలన చేద్దాం. ఈ యొక్క వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే మరి ముఖ్యంగా దీంట్లో 3 ముఖ్యమైనటువంటి భాగాలుగా విభజిస్తాం. మొట్టమొదటి భాగం ఏంటంటే మరచిపోయినటువంటి కళ, 2వది బబులోని జ్ఞానం, 4వది మరణ శాసనం. ఈ 3 భాగాల్ని మనం ఈ యొక్క వీడియోలో చర్చిద్దాం. మొట్టమొదటిది మరచిపోయినటువంటి కళ. కళలు మనకి సహజంగా వచ్చేటటువంటి ప్రక్రియ. ప్రతి మానవునికి అనేక సందర్భాలు అనేక రకాలైనటువంటి కళలు రావడం జరుగుతూ ఉన్నాయి. అనాది కాలం నుంచి దేవుడు మానవులతో మాట్లాడేటటువంటి ఒక ప్రక్రియ ఏంటంటే 2 ప్రక్రియలు ఉన్నాయి. మొదటి ప్రక్రియ ఏంటంటే కళల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. 2వదిగా దర్శనాల రూపంలో దేవుడు మాట్లాడేవాడు. దేవుడు మానవునితోటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా జరిగేది. ఏ విధమైనటువంటి యొక్క సమాచారం, దేవుని దగ్గర ఉన్నటువంటి సమాచారం మనుషుల దగ్గరకు వచ్చేది. ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అని ఎప్పటికప్పుడు దేవుడు మనుషులతో మాట్లాడేవాడు. ఈ మాట్లాడేటటువంటి ప్రక్రియలో 2, ఒకటి కళలు, 2వది దర్శనాలు. ఈ యొక్క కళలు కనుక గమనించినట్లయితే మనకు తెలుసు, కళలు ఎప్పుడు వస్తాయి? నిద్రపోతేనే వస్తాయి. నిద్రపోయినప్పుడు కళలు వస్తే కళలలో దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడేవాడు. మరి ముఖ్యంగా అన్యులైనటువంటి రాజులతో మాట్లాడాల్సినటువంటి సందర్భాలు వచ్చినట్లయితే వారితోటి కళలోనే మాట్లాడేవాడు. ఉదాహరణగా ఫరో చక్రవర్తి ఐగుప్తును పరిపాలించేటటువంటి ఫరోతో మాట్లాడడానికి దేవుడు కళలోనే మాట్లాడాడు. ఆదికాండం 41వ అధ్యాయం 1వ వచనంలో ఫరో ఒక కళ కనెను అని ఉన్నది. నిద్రపోయినప్పుడు ఫరోకి కళ వచ్చింది. ఆ కళలో దేవుడు మాట్లాడాడు. అదేవిధంగా అబీమెలెకుతోటి మాట్లాడేటప్పుడు, అబ్రహాం భార్య గురించి మాట్లాడేటప్పుడు అబీమెలెకుతోటి కూడా కళలో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 3వదిగా ఈ నెబుకద్నెజరుతోటి కళలతో మాట్లాడాడు. అన్యులైనటువంటి రాజులు, వీరు దేవుడి మీద నమ్మకం లేనటువంటి వారు, వీరు దేవుడిని ఆరాధించేవారు మాత్రం కూడా కాదు, కానీ వీరితోటి దేవుడు కళలో మాట్లాడేవాడు. 2వ రకం ఏంటంటే, 2వ మార్గం ఏంటంటే దర్శనాలు. ఈ కళలైతే నిద్రపోయినప్పుడే వస్తాయి. దర్శనాలు అయితే ఈ యొక్క నిద్రపోకుండా కళ్ళెదురకుండా ఒక దృశ్యమాలిక కనపడేది. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 3వ వచనంలో కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, అతను పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందిన అన్నాడు. కన్నులు తెరిచి దర్శనాలు చూసేవారు. ఈ దృశ్యమాలిక కళ్ళెదురుగుండానే జరగబోయే విషయం కానీ జరిగిపోయిన విషయం కానీ దేవుడు ఏ విధంగా ప్రజలతో మాట్లాడాలనుకున్నారు వారికి ఈ దర్శనాల రూపంలో మాట్లాడేవారు, కనపడేవాడు. దేవుడు దర్శనం ఇచ్చేవాడు కళ్ళెదురుగుండానే. ఎందుకు ఈ కళలతో మాట్లాడాడు, కళలో ఎందుకు మాట్లాడాలి అని ఆలోచన చేసినట్లయితే యోబు తన గ్రంథంలో 33వ అధ్యాయం 14 నుంచి 18వ వచనాలను కనుక గమనించినట్లయితే ఎప్పుడు మానవుడు తోటి దేవుడు సంభాషిస్తూనే ఉన్నాడు. ఆ మాటలు ఈ విధంగా రాశాడు. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మనుషులు కనిపెట్టలేనటువంటి స్థితి వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో రకంగా ఎవరొకరితోటి ఏదో విధంగా. ఇప్పుడైతే మన దైవజనులతో మనతో మాట్లాడిస్తూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక్కొక్కసారి ఆ మాటల్ని పెడచెవులు పెడితే, ఆ మాటల్ని పట్టించుకోకపోతే అంటున్నాడు, మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు అన్నాడు. మంచం మీద పడుకుని గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు స్వప్నములు మాట్లాడతాడు అని యోబు చెప్తున్నాడు. ఏమిటంటే ఆయన వారి చెవులకు తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును,
వారికి ఉపదేశం చేయాలి, లేకపోతే వారికి దేవుడు మాట్లాడాలని ఆశపడినప్పుడల్లా వారి గాఢ నిద్రను కలుగు చేసి ఆ యొక్క దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ రోజున మనం చదివినటువంటి భాగాన్ని గమనించినట్లయితే నెబుకద్నెజరుతో దేవుడు మాట్లాడాలనుకున్నాడు. నెబుకద్నెజరు 2వ అధ్యాయం 29వ వచనాన్ని గమనించినట్లయితే ఈ యొక్క రాజ్య పరిపాలనలో తన రాజ్యం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి పడుకున్నాడు. నిద్రపోయేటప్పుడు మనం కూడా చాలాసార్లు అనేక సందర్భాల్లో అనేక విషయాల గురించి ఆలోచించి పడుకున్నట్లయితే కళలో కూడా అదే వస్తారు. అదేవిధంగా ఈ యొక్క నెబుకద్నెజరు రాజ్యం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి పడుకున్నాడు అని 29వ వచనం రాయడం. పడుకున్న సమయంలో తనకి కల వచ్చింది. ఏం కల వచ్చింది అని అంటే మనకు ఆ కళ గురించి తర్వాత ఆలోచిద్దాం. కళ వచ్చింది, దేవుడు మాట్లాడాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇది మర్చిపోయాడు. నెబుకద్నెజరు కలగన్నాడు, మర్చిపోయాడు. కళ వచ్చిన వెంటనే నిద్ర మెలకు వచ్చేసిందట. అక్కడి నుంచి నిద్ర పట్ల చాలా అసహనానికి గురవుతూ ఉన్నాడు. అసహనానికి గురయ్యాడు. అంటే నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా సరే మంచి కళ వస్తే, మంచి కళ అంటే మనకి ఆనందాన్ని కలిగించేటటువంటి స్వప్నం కనుక మనకు కలిగినట్లయితే దాని గురించి ఆలోచన చేయం, దాని గురించి పట్టించుకో, ఆనందిస్తాం. ఓహో కళ వచ్చిందని ఆనందపడతా ఉంటాం. రెండవది మనకి చెడ్డ కళ అంటే ఏంటి, మనకు వ్యతిరేకంగా లేకపోతే మనకు ఆలోచనకి అనుగుణంగా లేనటువంటి కళ వచ్చినట్లయితే మనం దాని గురించి కలత పడతా ఉంటాం. నెబుకద్నెజరుకి జరిగినటువంటి సందర్భం ఇది. తన భవిష్యత్తు కాలం ఏ విధంగా ఉన్నది అన్నది దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడుతూ ఉండుండొచ్చు. మన తెలిసి మాట్లాడాడు కూడా. ఇప్పుడు నెబుకద్నెజరు కలత చెందాడు, నిద్ర పోగొట్టుకున్నాడు. నిజమే కదా, ఒకసారి అనుమానం రావచ్చు, మనకు కలిగినటువంటి కళలన్నీ దేవుడి ద్వారానే కలిగినాయా, లేకపోతే దేవుడే మనకు మాట్లాడడానికి కళ కలిగించాడా అన్నది ఎలా తెలుస్తుంది? నెబుకద్నెజరుకి దేవుడు అది పుట్టించాడా లేదా అన్నది తెలియదు. నెబుకద్నెజరుకి మనకు కూడా తెలియదు. ఈ యూదా ప్రజలకి కానీ ఇజ్రాయేలీలకు కానీ అనేక కళలు వచ్చాయి. హెజ్కేలు రచించినటువంటి గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనంలో అబద్ధము సోది చెప్పు యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇదే యెహోవా అని చెప్తాం. ఈ యొక్క యూదా ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు అనేక మంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చారు. ఆ అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి ఇది మేము దేవుడి దగ్గర నుంచి వచ్చాం, మేము దేవుడే పంపించాడు, ఇజ్రాయేలీలు బబులోను రాజుకి తలొగ్గలసినటువంటి పని లేదు యూదా ప్రజలు, అలాగే ఇజ్రాయేలీలు అశ్షూరీయులకు తల అగ్గలసినటువంటి పని లేదు, మేము యెహోవా దగ్గర నుంచి వచ్చాం అని చెప్తా ఉన్నా. అంటే ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నాయి, అబద్ధ దర్శనాలు కూడా ఉన్నాయి. ఇవి దేవుడి దగ్గర నుంచి రాకపోయినప్పటికీ దేవుడి దగ్గర నుంచి వచ్చినాయి అని చెప్పి దేవుని యొక్క ప్రజలను మోసం చేసేటట్టుగా ఉన్నాయి. ఈ రోజున కూడా చాలామంది మేము అపోస్తలుడము, మేము దేవుడి దగ్గర నుంచి వచ్చాము అని చెబుతూ ప్రజలను మోసం చేసే పరిస్థితి కూడా ఉన్నది. మనం చాలాసార్లు ఇప్పుడు ఈ కాలంలో మనం గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి ఎలా తెలుస్తుంది దేవుడి దగ్గర నుంచి వచ్చిందా కళ, లేకపోతే దర్శనం దేవుడి దగ్గర నుంచి వచ్చిందా లేదా అనడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ఏంటంటే దేవుని యొక్క వాక్యముతోటి మనం సరిచూసుకోవలసినటువంటి పరిస్థితులు. దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నదా లేదా అని సరిచూసుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు ప్రవచించడు. దేవుడి దర్శనాలు ఉన్నావు, దేవునికి యొక్క వాక్యానుసారంగా అనేది సరిచూడాలి. రెండవది దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉన్నదా లేదా అన్నది పరిశీలన చేయాలి. అప్పటికైనా కళ నమ్మడానికి వీల్లేదు. అందుకని ఈ రోజున నెబుకద్నెజరు ఈ కలగన్న దాన్ని బట్టి, ఈ యొక్క దర్శనాన్ని బట్టి ఏం చేశాడు, బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించుకుని ఈ కళ యొక్క సారాంశాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. కానీ జరిగింది ఏంటంటే కళ మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయి ఉంటాడు అన్నది క్వశ్చన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఎందుకు మర్చిపోయి ఉంటాడు అని అంటే, నాకు బైబిల్లో రాయబడినటువంటి విషయాలు 2 విషయాలు మీ మధ్యన పెట్టాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిది, దానియేలు చెరపట్టినటువంటి ప్రజల్లో ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలు, యూదా ప్రజలు, బబులోను రాజులు, అన్యులైనటువంటి రాజుల యొక్క పరిపాలనలో బబులోను రాజ్యమంతా చెదరిపోయి ఉన్నారు, చెరగా పట్టబడి ఉన్నారు. వీరికి రాజ్యంలో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి కానీ,
రాజ్య పరిపాలనలో కానీ ఏ విధమైనటువంటి భాగస్వామ్యం లేదు. నేను అనుకుంటున్న మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ కళ మర్చిపోవడం ద్వారా దానియేలుని రాజ్య పరిపాలనలో భాగస్వామిని చేయాలి అనే ఆలోచనతో దేవుడు ఆలోచించుండొచ్చు. నిజమే, దానియేలు మనకు తెలుసు 6600 క్రీస్తుపురం 6600, 6500, 603 సంవత్సరాలు, 605, 606, 605, 604 సంవత్సరాల కాలంలో కల్దీయుల విద్యను అభ్యసింపచేశాడు. చేసినటువంటి వాడు గ్రాడ్యుయేట్ 3 సంవత్సరాలు కల్దీయుల విద్యను అభ్యసించి ఉన్నాడు. ఇది జరిగేటప్పటికి 603వ సంవత్సరంలో ఈ కళ వచ్చినట్లుగా పండితులు చెప్తారు. 603వ సంవత్సరంలో. ఎందుకనంటే ఈ బబులోను రాజ్యాన్ని నెబూకద్నెజరు, నెబుకద్నెజరు సహపరిపాలకులుగా పరిపాలించేవారు. 606వ సంవత్సరం నుంచి ఈ బబులోను రాజ్యం యొక్క పరిపాలన సాగుతూ ఉంటే నెబూకద్నెజరు, నెబుకద్నెజరు కోరోలాస్ అంటే సహపరిపాలకులుగా పరిపాలన చేసేవారు. 604వ సంవత్సరం నుంచి నెబుకద్నెజరు ఇండిపెండెంట్ కింగ్ అంటే సర్వ అధికారం కలిగినటువంటి రాజుగా పరిపాలన ప్రారంభించాడు అని పండితులు చెప్తున్నారు. అందుకని నెబుకద్నెజరు పరిపాలించే 2వ సంవత్సరంలో ఈ కళ వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ కాలంలో ఈ కళ మర్చిపోవడానికి కారణం నెబుకద్నెజరు చేత దానియేలు హెచ్చింపబడాలి. అది మొట్టమొదటి కారణం. రెండవదిగా కళ రాగానే ఎవరిని పిలిపించాడు అన్నట్లయితే బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులు. బబులోను కూడా చెప్పాను కదా, బబులోను ఆ కాలంలో ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి రాజులు. ఇది బబులోను రాజులు. బబులోను ప్రపంచాన్ని శాసిస్తా ఉంది. అంటే బబులోనులో జ్ఞానం ఏంటో జ్ఞానం అంటే ఎవరున్నారా జ్ఞానులు అంటే శకునగాళ్ళు ఉన్నారు, గారడి విద్య కలిగినటువంటి వారు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, కల్దీయులు ఉన్నారు. వీరందరూ కూడా ఈ బబులోను రాజ్యాన్ని శాసించేటటువంటి నడిపించేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. కళ వచ్చింది, రాజుకు ఒక సమస్య వచ్చింది. ఈ సమస్య రాగానే ఎవరిని పిలిపించి జ్ఞానుని పిలిపించాం. మీ జ్ఞానులు ఏమి తక్కువలు కదండి. వాళ్ళ దగ్గర అన్యాజ్ఞలు ఉన్నారు. మన దేవుని దగ్గర ఏ విధంగా మోషే కానీ అబ్రహాం కానీ ఎవరైనా దేవుడి దగ్గర ఏదైనా అనుమానం వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసేవారు. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికని దేవుని యొక్క జ్ఞానం కోసం ప్రార్థన చేశారు. ఇక్కడ అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏం కావాలి? అగ్ని కావాలి, ధూపాగ్ని కావాలి. అదే దేవుడితో ప్రార్థన చేసేవారు. ఈ ఒక సమాంతర వ్యవస్థని ఈ మాంత్రికులు, ఈ యొక్క శకునగాళ్ళు, ఈ యొక్క జ్ఞానులు అని పిలువబడినటువంటి వారు ఏర్పరచుకున్నారు. అందుకని స్ట్రేంజ్ ఫైర్ అంటే అన్యాగ్ని ఉండదు వాళ్ళ దగ్గర. మన బైబిల్లో రాయబడింది. లేవికాండం 10:1 అన్యాగ్ని గురించి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా నిర్గమాకాండం 30:9 స్ట్రేంజ్ ఇన్సెన్స్ అన్యధూపం గురించి రాయబడింది. అదేవిధంగా కీర్తనలో 81వ కీర్తన 9 స్ట్రేంజ్ గాడ్స్ అన్య దేవతల గురించి రాయబడింది. అంటే ఈ ఒక సమాంతర వ్యవస్థని, దేవునికి సమాంతరంగా ఒక వ్యవస్థని దేవుళ్ళు ఏర్పరచుకున్నారు, ధూపాగ్ని ఏర్పరచుకున్నారు. అదేవిధంగా అన్యాగ్ని కూడా ఏర్పరచుకున్నారు. ఈ అన్యాగ్ని ఏర్పరచుకుని వీరికి ఏమైనా అనుమానం వచ్చినట్లయితే ఎక్కడి వెళ్ళేవారు? ఏదో విధమైనటువంటి దగ్గరికి వెళ్ళాలి. వీరికి కావలసిన సాధారణ శక్తి దగ్గరికి వెళ్ళాలి. మానవ శక్తి చాలదని అందరికీ తెలుసు. ఒక అసాధారణమైన శక్తి ఏంటి అని అంటే వీరు ఏర్పరచుకున్నటువంటి అసాధారణమైనటువంటి శక్తి ఏంటంటే యెషయా రాసినటువంటి గ్రంథం 8:19-20 చివరి భాగాన్ని కనుక గమనించినట్లయితే ఎక్కడికి వెళ్ళేవారంటే సజీవుల పక్షంగా చచ్చిన వారి యొక్క ఆత్మల దగ్గరికి వెళ్ళి వారికి ప్రార్థన చేసేవారు. మాకు సమస్య వచ్చింది, ఈ సమస్య తీరడం ఎలాగా అని వారు ప్రార్థన చేసేవారు. ఎవరి దగ్గరికి వెళ్ళి? చచ్చిన వారి దగ్గరికి వెళ్ళి. ఎవరి పక్షంగా వెళ్ళి? ఎవరు బ్రతుకున్నటువంటి మన పక్షంగా, వారి పక్షంగా వెళ్ళి ఆ చచ్చిన వారి దగ్గర ఎంక్వైరీ చేసి వారి యొక్క ప్రతిఫలాన్ని పొందేవారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ 5 రకాలైనటువంటి జ్ఞానులు వెళ్ళి, అంతే కదా, ఎక్కడికి వెళ్ళి ఉండాలి? చచ్చిన వారి దగ్గరికి వెళ్ళి, ఆత్మల దగ్గరికి వెళ్ళి ఈ రాజుకి కలిగినటువంటి కళ గురించి వేడుకుని ఉంటారు. వేడుకుంటే వారి దగ్గర జవాబు రాదు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇటువంటి కళను ఎవ్వరూ చెప్పలేరు. ఇటువంటి అసాధారణమైనటువంటి ప్రశ్న రాజు అడిగింది.
రాజు అడిగింది సాధారణమైనటువంటి ప్రశ్న కాదు. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ రాజు కూడా ఇటువంటి ప్రశ్న అడగలేదని చెప్తున్నా. నువ్వు అడిగినటువంటి ప్రశ్న కళ ఏంటో చెప్పు అనే ప్రశ్న ఎవరు అడగల. వీళ్ళు ఈ జ్ఞానులు చాలా శక్తి కలిగినటువంటి వారు. మనకు తెలుసు ఈ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రగాళ్ళు అంతా ఐగుప్తులో ఉన్నటువంటి ఈ యొక్క గారడీ విద్య కలిగినటువంటి వారు మోషే ఏ పని చేస్తే ఆ పని చేశారు. మనకు తెలిసినటువంటి విషయమే. మోషే కర్రను పాముగా మారిస్తే అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు కూడా కర్రను పాముగా మార్చారు. అంటే వీరు చెప్పారు కదా, సమాంతర వ్యవస్థ ఉన్నది. వీరు కూడా అద్భుతాలు చేయగలిగేటటువంటి వారు. ఇటువంటి అద్భుతాలు చేయకపోతే ప్రజలు నమ్మేవారు కాదు కదా. ఖచ్చితంగా ప్రజలు రాజులు వీరి మీద ఆధారపడుతున్నారంటే వీరు కూడా అద్భుత క్రియలు చేస్తూ ఉన్నారు. కానీ ఇది దేవుని ఆత్మ వలన మాత్రం కాదు, దేవుని యొక్క సహాయం వలన మాత్రం కాదు. వీరు చచ్చిన వారి దగ్గర నుంచి ఆ శక్తిని పొంది ఈ దేవుని యొక్క ఇటువంటి అద్భుత కార్యాలు చేస్తా ఉన్నారు. అందుకని రాజులు ప్రజలు వారి మీద ఆధారపడతా ఉన్నారు. దేవుని యొక్క గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటనంటే కళ మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? దానియేలును ఉన్నత స్థితిలో తీసుకురావడానికి మర్చిపోయాడు. రెండవ కారణం ఏంటంటే ఈ యెహోవా సంబంధమైనటువంటి జ్ఞానులు ఎవ్వరూ కూడా ఫరో యొక్క నెబుకద్నెజరు యొక్క కళను చెప్పలేకపోవడం ద్వారా ఈ బబులోను జ్ఞానం వ్యర్థమైపోయింది. రెండవ కారణం ఏంటంటే బబులోని యొక్క జ్ఞానము వ్యర్థము అని తేల్చేశాడు. లేకపోతే దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడిన తర్వాత ఎందుకు గుర్తుపెట్టుకోకుండా జ్ఞాపకం లేకుండా చేశాడు అని అంటే యెహోవా సంబంధమైనటువంటి జ్ఞానము పరమ జ్ఞానము ముందు పనికిరాదు అని తేల్చి చెప్పడానికి ఈ కళను మర్చిపోయేటట్టుగా చేశాడు. ఈ రెండు కారణాల వల్ల ఈ యొక్క జ్ఞానులు వ్యర్థమైపోయారు. బబులోని జ్ఞానులు తమకు జ్ఞానం వ్యర్థమైపోయి రాజు ఎదురకుండా ఏ విధమైనటువంటి జవాబు చెప్పలేని పరిస్థితిలో నిలబడి అంటున్నారు, ఇటువంటి ప్రశ్న ఎవరు అడగలేదు, ఎవరు జవాబు చెప్తారు, దీన్ని ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్తారంటే దేవతలు మాత్రమే చెప్పగలరని విశ్వసిస్తా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు, చాలా స్పష్టంగా ఆ మాటలు రాయబడ్డాయి. ఎవరు చెప్పగలుగుతారు వీటిని? ఎవరు చెప్పజాలరు. ఏ చక్రవర్తియో అధికారియో శకుని గారి యొద్దను గారడీ విద్యని గారి వద్దను కల్దీయుని యొద్దను ఇటు సంగతి విచారింపలేదు. రాజ్యం విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరి ఎవ్వరూ ఈ సంగతిని తెలియజెప్పలేరు. దేవతల నివాసం శరీరముల మధ్య ఉండవు కదా. దేవతల యొక్క నివాసం మనుషుల మధ్య ఉండదు కదా అని అంటున్నారు. నిజమే, దేవతల యొక్క నివాసం మనుషుల మధ్యలో ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యం శరీరధారి ఈ లోకంలో నివాసం చేసింది. ఈ బబులోను జ్ఞానులకి ఆ విషయం అర్థం కాల. అంటే అప్పటికి జరగలేనటువంటి విషయాన్ని ఈ దానియేలు ద్వారా దేవుని యొక్క జ్ఞానం బయలుపరచబడుతుంది అని ఈ బబులోను జ్ఞానులు జ్ఞానం చెప్పలేదు. కాబట్టి అది వ్యర్థమయ్యేటట్టుగా ఈ కళ మర్చిపోయేటట్టు చేయడం జరిగింది. నిజమే, కళ మర్చిపోవడానికి గల రెండు కారణాలను మనం గమనించవచ్చు. ఈ కల్దీయుల జ్ఞానం లేకపోతే బబులోని యొక్క జ్ఞానం దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క ఆలోచనల్ని, దేవుని యొక్క తలంపుల్ని అర్థం చేసుకోవడానికి సరిపోలేదు అని మనం చెప్పగలుగుతాం. అదేవిధంగా ఐగుప్తులో ఉన్నటువంటి జ్ఞానులు కూడా దేవుని పనులు చేయలేకపోయారు. అంటే యెహోవాకమైనటువంటి జ్ఞానము పరిమితమైనటువంటిది. వీరు సంపాదించుకున్నటువంటి జ్ఞానం చాలా పరిమితమైనటువంటి జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం అపరిమితమైనటువంటిది. మనందరికీ తెలిసిందే. దానియేలు నేను చెప్తానని ముందుకు రావడం జరిగింది. మూడవదిగా డెత్ డిగ్రీ. ఎవరికి డెత్ డిగ్రీ? జ్ఞానులందరికీ డెత్ డిగ్రీ. మరణశాసనం బయలుదేరదు రాజు దగ్గర నుంచి. మీ జ్ఞానం నా సమస్యలకు పరిష్కారం చెప్పలేకపోయింది. మీ జ్ఞానం నాకు కలిగినటువంటి కళని చెప్పలేకపోయింది. కాబట్టి ఈ జ్ఞానం వ్యర్థమైందని నెబుకద్నెజరు గుర్తించి మరణ శాసనం వేశాడు. ఏమైనా శాసనం చేశాడు? ఈ బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరినీ, ఇంక్లూడింగ్ యోధా నుంచి వచ్చినటువంటి జ్ఞానులతో సహా ఎవ్వరు కూడా ఈ లోకంలో బ్రతకడానికి వీలేదు, వీళ్ళందరినీ సంహరించండి అని చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలెగ్జాండర్ ది గ్రేట్ గొప్ప వ్యాధి కలిగిందట.
అనేకమైనటువంటి డాక్టర్లు ఆయన పరిశీలన చేశారు 33 సంవత్సరాల కాలంలో వయసులో. తనకి కలిగినటువంటి రోగాన్ని బాగు చేయలేదని చెప్పి తను చనిపోయేటప్పుడు ఈ డాక్టర్స్ అందరూ పార్థివ దేహాన్ని ఈ యొక్క క్రిమేషన్ దగ్గరికి లేకపోతే ఈ యొక్క బరియల్ చేయడానికి తీసుకెళ్లాలని చెప్పి ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ చెప్పినట్లుగా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకు లోకజ్ఞానం దేవుని యొక్క ఆలోచనల్ని తెలుసుకోలేదు, లేక దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఒకవేళ నెబుకద్నెజరు దేవుని దగ్గరికి వెళ్ళుంటే ఏ విధంగా ఉండు, దేవుడే ఆ యొక్క ఘనతను నెబుకద్నెజరు కలుగజేశాడు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు అని అంటే లోకం దగ్గరికి వెళ్ళాడు. లోకం దగ్గరికి వెళ్ళి తమ సమస్యకి పరిష్కారం అడిగాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ రోజున మనం ఈ లోకంలో జీవించటం ఇదే, దిస్ ఈజ్ ద వరల్డ్, కన్ఫ్యూజన్ వరల్డ్. బబులోన్లో, ఈ లోకంలో మోడర్న్ బబులోన్లో మనం నివాసం చేస్తూ ఉన్నాం. మనకి జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి అర్థం కాని విషయం, ఒత్తిడి గురైపోయి ఏ విధంగానూ మన యొక్క పరిష్కారం దొరక్క మనం అనేక మంది దగ్గరికి పరిగెడతా ఉన్నాం. కానీ మన దేశంలో కాదు, కానీ ఇతర దేశాల్లో తమకున్నటువంటి సమస్యలని సైకియాట్రిస్ట్ దగ్గర చెప్పుకుంటారట. సైకాలజీ బికేమ్ ఏ ఫేమస్ సైన్స్ బికాస్ మానవుడికి కలిగినటువంటి అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ రోజున సైకియాట్రిస్ట్ని నమ్ముతా ఉన్నారు. కొంతమంది జాతకాల దగ్గరికి పరిగెడతా ఉన్నారు, కొంతమంది దేవతల దగ్గరికి పరిగెడతా ఉన్నారు, కొంతమంది అద్భుతమైనటువంటి శక్తుల దగ్గరికి పరిగెడతా ఉన్నారు తమ పరిష్కారం, తమ జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల కోసం. ఈ రోజున మనం ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాం? లోక జ్ఞానం దగ్గరికి మనం సమస్యల కోసం వెళ్తే అక్కడ పరిష్కారం దొరకలేనటువంటి పరిస్థితి. నెబుకద్నెజరుకు దొరకలా. ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఎవరి యొక్క సలహా మనం తీసుకుంటాం? మన సమస్యలు ఎవరి దగ్గరికి తీసుకుని వెళ్తా ఉన్నాం? ఒకవేళ అన్యదేవతల దగ్గరికి మనం మన సమస్యను తీసుకెళ్ళినట్లయితే, జ్ఞానులది ఇహలోక సంబంధమైన జ్ఞానుల దగ్గరికి మనం మన సమస్యను పరిష్కారం కోసం వెళ్ళినట్లయితే ఆ పరిష్కారం కానటువంటి సమస్యగానే ఉండిపోతుంది. నిజమే, మనము దేవుని నమ్ముకున్నటువంటి వారంగా, దేవుని విశ్వసించినటువంటి వారంగా మన విశ్వాసం అవిశ్వాసం వైపు అడుగులు వేయకుండా మన దేవునితోటి విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో కలిగినటువంటి అనేక సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా మనందరం దేవుని దగ్గరికి, మన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.